హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎస్క్యూఎల్ సర్వర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఎస్క్యూఎల్ సర్వర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మనం గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఎస్క్యూఎల్ సర్వర్ అని చెప్పి టైప్ చేసి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ కోసం మనం ఇక్కడ ఉండేటువంటి అఫీషియల్ వెబ్సైట్, మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఈ లింక్ ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇది రీడైరెక్ట్ అయ్యి మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుండేటువంటి లింక్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చాం కదా. ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డెవలపర్ మోడల్ ఒకటి ఉంది, ఎక్స్ప్రెస్ మోడల్ మరొకటి ఉంది అనమాట. ఇక్కడ ఎక్స్ప్రెస్ మోడల్ ఏదైతే ఉందో ఇక్కడ డౌన్లోడ్ నౌ అనే చోట మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి మనకు ఫైల్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి మనం చూడండి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ క్లిక్ చేసి ఎస్ అనే దగ్గర మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ సర్వర్ 2022 ఎక్స్ప్రెస్ ఎడిషన్ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ బేసిక్ అనే దాని మీద మనం ట్యాప్ చేసి ఆ తర్వాత లైసెన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇన్స్టాల్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. సో మనం ఈ పేజ్కి వస్తాం అనమాట. అంటే సక్సెస్ఫుల్గా అది మొత్తంగా లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇక్కడికి వస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇన్స్టాల్ నౌ అని అనాలి అని ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ మీద మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ ఎస్ఎస్ఎంఎస్, సారీ ఇన్స్టాల్ నౌ కాదు, ఇన్స్టాల్ ఎస్ఎస్ఎంఎస్. సో ఇక్కడ మనం ట్యాప్ చేస్తే మళ్ళీ ఇది మరొక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇది ఇంకొక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఈ ఆప్షన్ మనం తీసుకొని ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఫైల్ మనకి డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ ఈ ఫైల్. ఓకే, సో ఈ ఫైల్ మొత్తం డౌన్లోడ్ అవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను మొత్తం అంతసేపు కూడా నేను వచ్చాను, జస్ట్ వీడియోని ట్రిమ్ చేస్తాను. సో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఎట్లా డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఉంటుంది, ఇదే ఎస్ఎస్ఎంఎస్ సెటప్ ఈఎన్యు ఈ ఫైల్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్టర్ అనే దాని మీద ట్యాప్ చేయాలి. సో అట్లా ట్యాప్ చేస్తే మనకి ఇది ఈ ఫైల్ కూడా మనకి లోడ్ అవుతుంది అనమాట. సో వెయిట్ చేయండి. సో ఎస్, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అడుగుతుంది ఇది. సో దీన్ని ఇన్స్టాల్ అని చెప్పి మీరు ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఇది కొంత టైం తీసుకొని ఇన్స్టాల్ అవుతుంది అనమాట. అయితే ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఎక్కువ టైం అంటే తక్కువేనండి, కానీ ఇదే ప్రొసీజర్ ఒక 3 to 4 minutes ఉంటుంది అనమాట. అందుకని వీడియో నేను ట్రిమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే సెటప్ కంప్లీటెడ్ అని వచ్చింది కదా. సో ఇన్స్టాల్ చేయగా సో ఫైనల్ గా మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం క్లోజ్ అనేటువంటి ఆప్షన్ తీసుకోవాలి, ఇక్కడ ట్యాప్ చేయండి. సో సక్సెస్ఫుల్ గా సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మనకి మన ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం సెర్చ్ లోకి వెళ్ళి ఊరికనే ఎస్ఎస్ఎం అని చెప్పేసి కొట్టండి, ఎస్ఎస్ఎం. ఓకే, అప్పుడు మనకి ఈ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఓపెన్ అవుతుంది అనమాట. సో కనిపిస్తుంది ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత విండో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, పాపప్ ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా వచ్చిన ఒక కొన్ని సెకండ్స్ తర్వాత మనకి ఈ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇది మన సర్వర్ టైపు డేటాబేస్ ఇంజిన్, తర్వాత మన సర్వర్ నేమ్ ఇది. ఇప్పుడు మనం కనెక్ట్ అని చెప్పి ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోవాలి. గుడ్. సో ఇప్పుడు
మన ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మన ఎస్క్యూఎల్ సర్వర్ 100% రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీరు పైన చూసారు కదా న్యూ క్వరీ ఇక్కడికి మీరు వెళ్ళి ఒక ఆప్షన్ తీసుకుంటే మనకి సో ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో చూసారు కదా ఒక పేజ్ మనకి వైట్ కలర్ లో ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఈ ఎస్క్యూఎల్ సింటాక్స్ అంతా కూడా రాసుకోవచ్చు. ఏదైనా టేబుల్ క్రియేట్ చేయడం, టేబుల్ని అప్డేట్ చేయడం, టేబుల్ డిలీట్ చేయడం, సో ఇట్లా డిఫరెంట్ క్వరీస్ అన్ని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఎస్క్యూఎల్ సర్వర్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ గైస్, సో ఈ విధంగా మనం మన ఫస్ట్ స్టెప్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ ని సక్సెస్ఫుల్ గా డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఇకపై ఈ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి ఎస్క్యూఎల్ గురించి, బేసిక్స్ నుంచి ఎలిమెంటరీ లెవెల్ వరకు, అడ్వాన్స్ లెవెల్ వరకు డిఫరెంట్ వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు గనక ఇంట్రెస్టెడ్ అయితే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.